2014 ఎన్నికల్లో ఈ కాపు రిజర్వేషన్ హామీ రాజకీయ నాయకులకి తెలిసే ఇది చట్టపరంగా అయ్యే పరిస్థితి లేదు అని తెలియక ఎన్నికల హామీగా ఇచ్చారా? వాళ్ళకి తెలుసో లేదో తెలియదు, కానీ ఆ రోజుకైతే అది సాధ్యపడే విషయం కాదు. 2014లో ఇద్దామనుకున్నా కానీ సాధ్యం అయ్యేది కాదు. మరి ఇంత బేసిక్ వెరిఫికేషన్ కూడా చేసుకోకుండా హామీ ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు. నేను అప్పుడు ఎన్నికల గోల్లో లేను. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఈ విషయంలో సుదీర్ఘమైన పోరాటం, అనుభవం, చర్చలు, చట్టం ఆ అవగాహన ఉండే ఉద్యమం నడిపారా, లేదంటే అవగాహన లేక నడిపారనుకోవచ్చా? ముద్రగడ పద్మనాభం గారికి సొంతంగా ఇంత చట్టం, రాజ్యాంగం గురించి తెలిసే అవకాశం లేదు. ఆయన ఎవరినన్నా లాయర్ని సంప్రదించి ఉండాలి. ఆయన లాయర్ గారు ఎస్జి రామారావు గారు అని రాజమండ్రిలో ఉంటారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ లాయర్ ఆయన. ముద్రగడ పద్మనాభం గారికి చాలా హితైషుడు, ఆయన మంచి కోరే వ్యక్తి. ఆయనతో సంప్రదించారని అనుకుంటున్నాను. మరి ఎస్జి రామారావు ఏం చెప్పారో తెలియదు. పాపం ఆయన కూడా కాలం చేశారు. వాళ్ళ అబ్బాయే ఉన్నాడు ఇప్పుడు. సో వాళ్ళిద్దరూ లేరు కాబట్టి మనం ఆయన తెలిసి చేశారా తెలియజేశారా అనేది స్పెక్యులేషనే తప్ప మనం హితమితంగా చెప్పలేము. 2019 ఎన్నికల్లో ఎన్నికల సభలో అది కూడా జక్కంపూడి లాంటి ఏరియాలో కాపు రిజర్వేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. జగ్గంపేట కేంద్ర ప్రభుత్వ పరిధి అంశం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ర్యాలీలో చెప్పటం, అంటే ఆ చెప్పటం అతనికి పూర్తి స్పష్టత ఉండి చెప్పినట్ట తెలియదు. ఆయనకి కూడా స్పష్టత లేదు. స్పష్టత ఉన్నాళ్ళైతే అసలు ఆ మాట అనరు. స్పష్టత ఉన్నాళ్ళైతే ఇది సాధ్యపడే విషయం కాదు, 50% నిండిపోయింది అన్న మాట ఒక్క ముక్క చెప్పుంటే అయిపోయేది. ఈ కాపు రిజర్వేషన్కి సంబంధించిన ఇష్యూలో రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం విడివిడిగా లేదా కలిసి చేయగలిగిన ఆ కళ సాకారం చేసేదానికి ఏమన్నా అవకాశం ఉందంటారు? 2 పనులు చేయాల్సి ఉంటుందండి. ఒకటి, ఇవాళ 50% రిజర్వేషన్ అనేది సుప్రీంకోర్టు తీర్పు కాబట్టి అది శాసనం, దాన్ని ఎవరూ మార్చలేరు. ఈవెన్ పార్లమెంట్ కూడా మార్చలేదు. మీరు చేయాలనుకుంటే రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజారిటీ, స్పెషల్ మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీతో రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంట్లో, నాకు తెలిసి స్టేట్స్ నుంచి హాఫ్ ద స్టేట్స్ నుంచి రాటిఫికేషన్ కూడా కావాలో అక్కర్లేదో నాకు తెలియదు, కానీ కనీసం రాజ్యాంగ సవరణకైతే 2/3 మెజారిటీ కావాలి. ఏ రకంగా చూసినా అది జటిల సమస్య తప్ప. ఇది ఒకటే కాదు, మరాఠా రిజర్వేషన్ కావాలని, జాట్ రిజర్వేషన్ కావాలని, హింసాత్మకమైన మన దగ్గర జరిగినంత హింస చాలా రాష్ట్రాల్లో జరిగింది. వాళ్ళందరూ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఒత్తిడి తట్టుకోలేక రకరకాల చట్టాలు చేసినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మరాఠా రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. దాని మీద కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ అని ఒక కేసు అయింది 2021లో. జయశ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ చీఫ్ మినిస్టర్ 2021. అందులో 5 జడ్జి బెంచ్ సుప్రీంకోర్టులో మరాఠా రిజర్వేషన్లో కొట్టిపడేసింది. 50% మించింది ఇవ్వడానికి వీల్లేదు అని. కాబట్టి మన దగ్గర ప్రెసిడెంట్స్ ఉన్నాయి, కేసులా ఉంది. కాపులు కూడా అదే టైప్లోకి వస్తారు. మీరు ఒకవేళ చేయదలిచినా కానీ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5% కాపులకి చట్టం చేశారు. అది ఎందుకు నోచుకోవట్ల అమలుకు? 2019లో బిల్లు పెట్టారండి. దాన్ని అమల్లోకి జీవో రూపంలో ఎప్పుడూ తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే అది కూడా చెల్లదు, తీసుకొస్తే చెల్లదు. అందుకే తీసుకురాకుండా మేమైతే బిల్లు పెట్టాం, మా తప్పేమీ లేదు అని ఎవరికాడి చేతులు కడిగేసుకుంటున్నారు. ఎందుకు ఇదంతా? నిజం చెప్పొచ్చు కదా కాపులకి. ఈడబ్ల్యూఎస్లో ఇచ్చిన 5% రిజర్వేషన్ కాపులకి ఇవ్వడం కుదరదు, రాజ్యాంగపరంగా అది కొట్టివేయబడుతుంది. క్లియర్. మీరు రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలకు అడుగుపెట్టారు నూతనంగా. ఇది ఒక విస్ఫోటమైన పదార్థాన్ని మీరు టచ్ చేస్తున్నారు అని పూర్తి అవగాహనతో, పూర్తిగా ప్రిపేర్ అయ్యే డిసైడ్ అయ్యి చెప్తున్నారా? పూర్తి అవగాహనతో, పూర్తి బాధ్యతతో మన ఆంధ్రప్రదేశ్ని పట్టి పీడిస్తున్న అతి ప్రధానమైన సమస్యల్లో ఒకటైనటువంటి ఈ కుల రాజకీయాల సమస్యని ఫినాయిల్తో, చీపురి కట్టతో కడిగి పారేయటం కోసం
మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాం. అంతే తప్ప ఏదో మేము సొంతంగా మాకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండి కాదు. అందులో భాగంగా ఒక బాధ్యతగా ఈ మాటలు చెప్తున్నా. కాపులకి క్లియర్గా అర్థం కావాలి. 50% కోటా నిండిపోయింది. ఇందిరా సాహ్ని కేసు మీకు అడ్డొస్తుంది. ఏ పొలిటికల్ పార్టీ మీకు ప్రామిస్ చేసినా అది అబద్ధపు ప్రామిసే, దాన్ని నమ్మొద్దు. ఈడబ్ల్యూఎస్లో 10%లో 5% ఇస్తామని చెప్పి చేసిన బిల్లు కూడా తెలియకుండా చేసిన బిల్లే. అంటే ఆ మాత్రం న్యాయ సలహా తీసుకున్నారా లేదా అని అడిగితే నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ న్యాయ సలహాలు ఇచ్చే వింగ్లో ఎప్పుడు పనిచేయలేదు కాబట్టి నాకు తెలియదు. బట్ ఈడబ్ల్యూఎస్ 5% కోటా కూడా రాజ్యాంగపరంగా చెల్లదు. ఈ మంజునాథ్ కమిషన్ కాపు, బలిజ, ఒంటరి, తెలగ దీనికి సంబంధించిన ఆ నివేదిక సమరీ అత్యంత ముఖ్యమైన అంశాలు ఏంటి సార్? 2014లో తెలిసి తెలియక చేసినటువంటి ప్రామిస్ని నిలబెట్టుకుంటున్నామన్న చూపించుకోవడం కోసం మంజునాథ్ కమిషన్ వేశారు. మరి ఈ మధ్యలో ఎవరో లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ, లీగల్ బ్రెయిన్స్ కానీ, అడ్వకేట్ జనరల్ కానీ వాళ్ళని అడిగారా లేదా, అసలు లా డిపార్ట్మెంట్ని అడిగారా లేదా, వాళ్ళు ఏం సలహా ఇచ్చారో నాకు తెలియదు. కానీ 2014కే ఇది సాధ్యపడే విషయం కాదు. అయినా కానీ మంజునాథ్ కమిషన్ వేశారు. వేస్తే మంజునాథ్ కమిషన్ బీసీ కమిషన్గా వేశారు. కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ కాస్ట్ అని వేశారు. మీరు దాని మీదే వేయాలి. కమిషన్ ఆన్ కాపుస్ అని వేయకూడదు. కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ కాస్ట్ వేసి కాపులు మాకు కూడా బ్యాక్వర్డ్ కాస్ట్ స్టేటస్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అర్జీ పెట్టుకుంటే కమిషన్ దాన్ని పరిశీలించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. అది ప్రాసెస్. సరే, మంజునాథ్ కమిషన్ వచ్చింది, అందరినీ అడిగారు. కాపులు వాళ్ళ కేసు వాళ్ళు ప్రజెంట్ చేసి ఉంటారు. సైమల్టేనియస్గా మనకి ఇందిరా సాహ్ని కేసు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక ట్రిపుల్ టెస్ట్ అని పెట్టింది. ఒకటి ఏంటంటే, మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎవరికి కావాలంటే వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం కుదరదు. ఎవరికైనా రిజర్వేషన్లు ఇవ్వాలంటే దాని మీద ఒక కమిషన్ వేయాలి. వాళ్ళు పూర్తి స్థాయిలో స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. రెండోది, మీరు ఎంపరికల్ డేటా ఉండాలి, అంటే స్టాటిస్టికల్ డేటా ఉండాలి మీ దగ్గర. వీళ్ళ జనాభా ఎంత, రకరకాల రాజకీయ పదవుల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, ఎడ్యుకేషన్ స్టేటస్లో కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల్లో కానివ్వండి, వీళ్ళ పర్సంటేజ్ రిప్రజెంటేషన్ ఎంత, ఏ రకంగా వెనకబడి ఉన్నారని చెప్తారు అని ప్రూవ్ చేయాలి. సమగ్ర డేటాని ఆధారంగా మాత్రమే డెసిషన్ తీసుకోవాలి. అది రెండో టెస్టు. మూడో టెస్టు ఈ ఇంటెలిజిబుల్ క్రైటీరియా అంటారు. దానికి ఒక హేతుబద్ధమైనటువంటి ప్రాతిపదిక ఉండాలి ఇవ్వడం కోసం. సహేతుకమైన జస్టిఫికేషన్ ఉండాలి. ఈ ట్రిపుల్ టెస్ట్ పాస్ అవ్వకుండా ఎవరికి ఏ రిజర్వేషన్ ఇవ్వలేరు. అందుకనే మంజునాథ్ కమిషన్ వేస్తూ సైమల్టేనియస్గా మీకు గుర్తుండి అప్పుడు పల్స్ సర్వే అని ఒకటి చేశారు. పల్స్ సర్వే. సో అన్ని హౌస్ హోల్డ్స్ సర్వే చేశారు. వీళ్ళ జనాభా ఏంటి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంటి, ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ సర్వేలో తీసుకున్నారు. మరి ఆ పల్స్ సర్వే రిపోర్ట్ ఎక్కడ బహిర్గతం చేసినట్టుగా నాకైతే గుర్తులేదు. కానీ మొత్తానికి డేటా అయితే తెచ్చుకున్నారు. అంతా అయిన తర్వాత మంజునాథ్ కమిషన్ ముందు కొన్ని బీసీ సంఘాలు రిప్రజెంట్ చేసి కాపులకు బీసీ స్టేటస్ ఇవ్వడానికి వీల్లేదు వాళ్ళు అని చెప్పి వాళ్ళ వివరణలో వాళ్ళు ఇచ్చారు. ఆ రోజున అధికార పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారు.